I think with the help of the director, we worked on the character pretty, for a long time. For about 6 months, I was in Chennai, and yeah, I think it was very exciting. Like finally feeling like I want to show my potential. I want to show what all I have inside. And for a newcomer like me, without any industry background, to get such kind of an opportunity, I think it was a blessing. And to finally get that opportunity, you have to give your 100%. So I think I wanted to just do that my best. యాక్చువల్లీ ఫస్ట్ ఆడిషన్ అంతా అయిపోయిన తర్వాత అండి 6 నెలలు చెన్నై షిఫ్ట్ అయిందండి ఆవిడ కుక్కతో పాటు. ఆవిడ కుక్కతో పాటు చెన్నై వచ్చి లాస్ట్ టైం వెళ్తే దేవర్ సెల్వా ఈవిడి ప్రాక్టీస్ చేసుకుంటా. దే వాజ్ అ బిగ్ ట్రైనింగ్ ఫర్ దట్ షీఈస్ డన్ బిఫోర్ షీ గాట్ ఇన్ టు దిస్ వన్. రానా గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అసలు యాక్టింగ్ అయితే చింపేశారు. ఇంకా అంటే ఒక 40 years బ్యాక్ అనేది ఈ యాక్టింగ్ అసలు చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. ఇప్పుడున్న జనరేషన్ కన్నా అప్పుడు యాక్టింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. దాని గురించి ఎలా మీరు ప్రిపేర్ అయ్యారు? అప్పట్లో మీరు ఎవరిని ఎక్కువగా చూసి చేసేవారు? ఒకటండి, అంటే ఈ సినిమాలో ఒక చాలా రెఫరెన్సెస్ ఉంటాయి కానండి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఏ థాట్ ప్రాసెస్లో ఉండాలన్నది కంప్లీట్లీ డైరెక్టర్ సెల్వా గారికి అండి. వెదర్ ఇట్స్ దుల్కర్ గారి టీకేఎం క్యారెక్టర్ కానివ్వండి, కుమారి క్యారెక్టర్ కానివ్వండి, డైరెక్టర్ గారి క్యారెక్టర్. సెల్వా ఆల్మోస్ట్ ఈజ్ లైక్ ఈజ్ అ పర్సన్ ఫ్రమ్ దట్ టైం ట్రావెల్ చేసి వచ్చిన మనిషిలాగా అనిపిస్తూ ఉంటారు ఆయన. అండ్ నాకు గుర్తుంది, నేను షూట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన నేను కొంచెం సీరియస్గా అది చేస్తూ ఉంటే, అన్న నీకు ఏ ఎమోషన్ లేదన్న వీళ్ళ మీద, ఎందుకు ఇంత రెస్పెక్టబుల్గా బిహేవ్ చేస్తున్నావు, వెళ్ళు అరువాడిని తిట్టాడిని, ఎందుకు ఆయన ఎందుకు అన్నా, వాడు వీడను. సో హీ వాజ్ ఇన్ దట్ టోన్. సో హీ డిసైడెడ్ దట్ ఇప్పుడు ఫీనిక్స్ అనేవాడు ఆ టైంలో ఉన్న ఒక బ్రాష్ ఫెలో, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వన ఇంట్లో బ్యాడ్ ఫెలో ఈడు అంటారు చూడండి, అలాంటి అతన్ని డిటెక్టివ్ చేద్దామని హీ ఫిక్స్. సో ఐ థింక్ హీ వాజ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ హౌ ఈచ్ ఆఫ్ అస్ హ్యాడ్ టు పర్ఫార్మ్. Hi Bhagyasri. Hi. Yeah. Hi. Congratulations. Thank you. For the first blockbuster. Thank you. Yeah. అంటే బేసిక్గా లైన్స్ పికప్ చేయడం లేదంటే అదంతా కూడా డైరెక్టర్తో కలిసి చేసుకున్నారు, అది ఓకే. బట్ అప్పటి హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా యాక్ట్ చేసేవాళ్ళు, కళ్ళతో ఎక్కువ యాక్ట్ చేసేవాళ్ళు. సో మరి అవన్నీ వాటికి ఏమైనా రిఫరెన్స్ పాయింట్ ఏమైనా ఉందా, లేదంటే జస్ట్ డైరెక్ట్ చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయారా? అంటే కుమారిలో ఒక్క రెఫరెన్స్ లేదు, బట్ 1950s heroine. I think I did watch a lot of films of Savitri Garu, Sridevi Garu, and many other films of those times. And I think I'm an old soul like myself, because I think my father was very interested in films. He always used to keep watching films. So like a kuti kid, I used to sit beside him and watch. I don't know, like I can't exactly pinpoint at what helped me, but I think it's these moments with my father at the same time, this preparation together, and the fact that I just wanted to show you guys what I can do with my potential. అంటే మీరు రాకముందు రానా గారు చెప్పారు షీఈస్ ఫ్లడెడ్ విత్ ఆఫర్స్ ఇన్ తమిళ్ అని చెప్పేసి. సో మరి నెక్స్ట్ ఎవరితోటి సైన్ ఓకే చేశారు ఏమన్నా ఫిల్మ్స్? అప్పుడే రిలీజ్ అయిన రోజే చేశారు. సో జనరలీ హీరోయిన్స్ ఆర్ క్యారెక్టర్స్ అంటే ఇనిషియల్ ఫస్ట్ ఫిల్మ్లోనే ఇలాంటిది యాక్సెప్ట్ చేయరు కొంతమంది, బట్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ అండ్ డన్ వెరీ వెల్. సో ఐ థింక్ తమిళ్ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? యాక్చువల్లీ చాలా చాలా బాగుంది. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్, బికాజ్ ఐ థింక్ that was the first script I signed, and now that it's finally released, it was like, how are they going to look at it, what are they going to feel about it? But I went to the theater today, Kamala Theater, and I go like a newcomer. I'm like, nobody knows me. I'll go on the stage. But I went on the stage and they were like, hey, it's that girl. And they were all getting up and clapping for me. And I think it just feels so good. Yeah. Calling you as Kanta or Shant? I think it's a mix. Some are like calling me Kumari, some calling me Kanta, some Shanta. రానా గారు సార్, ఇది అంటే ఫిలిం అంతా ఒక ఎత్తు అయితే డిక్యూ గారి మిర్రర్ సీన్ ఒక ఎత్తు, 2 సార్లు ఉంటుంది అది. బట్ ఆ 2 సార్లు కూడా ఆయన పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఆయన కెరీర్లో ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. సో ఆ పర్ఫార్మెన్స్ని మీరు విట్నెస్ చేశారా ఆన్ సెట్లో ఉండే, అండ్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ది ఐ వాజ్ దేర్ అండి ఆన్ సెట్. అండ్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఆ ఫిల్మ్ ఎలా తీయాలో కూడా అంటే డిస్కస్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది. అంటే ఇట్స్ ఈజీ టు డిస్కస్ దట్ ఓకే ఇక్కడ డైరెక్టర్ యాక్టర్ సినిమా తీస్తున్నారు, ఆ షార్ట్లో ఇది జరుగుతుందని
చెప్పడం ఈజీ, కానీ అది షూట్ చేసి కన్విన్స్ చేయడం అనేది వీ వర్ క్వైట్ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ ఆన్ ద డే ఆఫ్ షూట్. ఇప్పుడు సెల్వ ఆస్పెక్ట్ రేషియోలు మార్చాడు, దాని తర్వాత అది బ్లాక్ అండ్ వైట్ 35mm బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. మళ్ళీ ఏంటి ఆయన డిసిషన్ ఫ్లాష్ బ్యాక్ అనేది కూడా బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. ఈ బ్లాక్ అండ్ వైట్కి ఆ బ్లాక్ అండ్ వైట్కి చాలా డిఫరెన్స్ ఉండాలి. అండ్ ఈ లాజిక్స్ అన్నీ వేసుకుంటూ వెళ్ళామండి. దెన్ ద మినిట్ డీక్యూర్ దట్ వాస్ ద ఫస్ట్ సీన్ దట్ వీ షాట్ ఇన్ ఫిల్మ్ ఆల్సో ఆయనతో. అది చేసినప్పుడు ఓకే ఇది అండ్ ఎక్కడో అది పర్ఫెక్ట్గా పండిందని అనుకున్నా. అంటే అక్కడ డైరెక్టర్కి యాక్టర్కి ఉన్న ఒక ఈగో డ్రామా పండింది. ఆయన చెప్పిన దీనికి హీ వెంట్ అండ్ పర్ఫార్మ్డ్ ఇట్ ద వే ద డైరెక్టర్ సెట్. సో ఐ థింక్ విత్ దట్ వీ వర్ క్వైట్ సీల్డ్ దట్ ఓకే దిస్ ఈస్ ద వెరీ వెరీ న్యూ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఇలాంటివి డెఫినెట్లీ విల్ బీ ద హైలైట్స్ అనుకున్నామండి. అండ్ దట్ రియలీ డిడ్. భాగ్యశ్రీ గారు, అంటే నిన్న రానా గారికి ఇందాక చెప్తున్నాను, అంటే నిన్న ప్రీమియర్ జరుగుతున్నప్పుడు మీకు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు, అంటే ఒక పర్ఫార్మెన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ యూ సర్ప్రైజ్ ఎవ్రీ వన్. అంటే ఫ్యూ సీన్స్లో అయితే క్లాప్స్ వచ్చాయి ప్రీమియర్లోనే. అండ్ క్లైమాక్స్ షాట్ మీకు తెలుసు నాకు తెలుసు, కానీ సో దట్ వాజ్ లైక్ వెన్ యూ ఆర్ స్మైలింగ్, దట్ వాజ్ యువర్ పీక్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ యూ మే డన్ ఫ్యూ మోర్ ఫిలిమ్స్, బట్ దిస్ వాజ్ యువర్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ యాజ్ కాంతా ఆర్ శాంత. సో వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్ వైల్ మేకింగ్ ద ఫిలిం? లైక్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే it took lot of time కదా. Yeah. So what was your thought process in all? Ante obviously a big opportunity for a newcomer came, and then because of a few delays there was koncham bhayamga undi. And you know, when are you starting the film, Rana? I want to show my talent. But I think I'm a big believer in God's timing, and when things are right, they come out at the right time. So that is what I'm feeling today. I think he has something planned. So yeah. భాగ్యశ్రీ గారు, కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ Thank ఆల్. you. అండ్ నార్మల్గా ఏంటంటే దుల్కర్ సల్మాన్ గారు లేదా రానా గారు వస్తున్నప్పుడు క్లాప్స్ పడ్డాయి. సో మీరు ఎమోషన్స్ చేంజ్ చేస్తున్నప్పుడు క్లాప్స్ పడ్డాయి. అంటే ఒక్కసారిగా సడన్గా వైలెన్స్గా రావటం, మళ్ళీ కొంచెం ఎమోషనల్ అవ్వటం. సో ఆ ఎమోషన్ చేంజింగ్ అది ఎలా అనిపించింది? సో దానికి క్లాప్స్ పడినప్పుడు మీకు వచ్చిన అండ్ ఆ ఫీలింగ్ ఏంటి? Emotion, how did I show the emotion? You're saying what was I feeling? You feel proud, I think. I mean, the only thing I wanted to do, because from the day one that I entered the industry, the audience and the fans have shown so much support, and I was like, wait, I want to show you more. And this time when they were actually clapping, I want them to know that I hope you're proud of your girl, and I think that's what they're feeling, and it makes me feel full now, and it's just the beginning, Andy, just the beginning. రానా గారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీరు మొన్న చెప్పినట్టు పాతాళ భైరవిలో యూజ్ చేసిన కెమెరా ఏదైతే ఉందో అది నేను చూశాను, అబ్జర్వ్ చేశాను. అది చాలా అంటే నాకు కూడా అనిపించింది, అంటే ఒక ఎగ్జైట్మెంట్తో చూశాను నేను. సో దాని గురించి ఏం చెప్తారు? ఒకటండి, అంటే ఆ సెట్ మీద ఇంతమంది స్టార్స్ ఉన్నారు, కానీ ఆ కెమెరా వచ్చినప్పుడు వాళ్ళందరూ తప్పుకుని దాన్ని జాగ్రత్తగా చూసి ఆల్మోస్ట్ ఇట్ వాస్ లైక్ బికాజ్ ఇట్స్ సీన్ సో మచ్ మోర్. అంటే మేము రీక్రియేట్ చేసే టైంలో ఆ కెమెరా ఉండింది అండ్ ద గ్రేటెస్ట్ పీపుల్ హెవ్ టచ్డ్ ఇట్. నాకు తెలిసి సెల్వా వాళ్ళు కూడా దూరంగా వెళ్ళి ఫస్ట్ ఒకరోజు దాన్ని టచ్ చేసి ఓకే అంటే ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దోస్ గాడ్స్ ఆర్ విత్ అస్ వాజ్ ద ఫీలింగ్. మాకు ఎప్పుడైనా చూపించబోతున్నారు అది కెమెరా? ఖచ్చితంగా నేను చూపిస్తాను. నేను ఆ 3 కార్స్ చూసాను, యాక్చువల్లీ యూస్ చేసిన కార్స్ లాస్ట్ టైం ఎక్స్పోలో. ఎక్స్పోలో చూసాను. ఓకే. అండ్ వన్ క్వశ్చన్ యాక్చువల్లీ, సో డుల్కర్ గారి క్యారెక్టర్స్ ఈ మధ్య అన్ని రీసెంట్గా చూస్తున్నాము, అండ్ మీరు కూడా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఎప్పుడైనా రిఫరెన్సెస్ ఆర్ఎల్స్ ఏంట్రా ఇలాంటి క్యారెక్టర్లు మనకి అని ఏమన్నా డిస్కషన్స్ ఏమైనా జరుగుతుంటాయా మీకు పర్సనలీ? నాకు కూడా పడితే బాగుండు, ఐ చించిఫై అని అలాంటి ఏమన్నా? లేదండి, ఐ థింక్ ఈ చించిపోయాను ఏమన్నారా? See, one, I think everyone's designed for a certain style of cinema. I think everybody works in a certain style of thing. And నాకు ఇందాక చెప్పినట్టు ఓకే నేను వచ్చిన డీటోర్ తీసుకున్నాను నా లైఫ్లో టు సెటప్ దిస్ ప్రొడక్షన్ హౌస్. బట్ అంటే దుల్కర్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఈస్ బిన్ అ ఫ్రెండ్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్